రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంలో కడగబడి పాప బంధకముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలముగా మనము ఆశీర్వదించబడ్డాం. రక్షింపబడినటువంటి మనము అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించే సాధనాలుగా పనిచేయాలి. అందులో భాగంగానే ఈ వీడియో సందేశాలు మీకు అందిస్తున్నాను. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన ఆజ్ఞ ఇది. ఆజ్ఞను తప్పనిసరిగా పాటించాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పాడు. కాబట్టి ఆయన పని చేయవలసిన వారమై ఉన్నాం. నేను నా వంతుగా ఈ వీడియో సందేశాలు మీకు అందిస్తున్నాను. మరి మీ వైపు మీరేం చేస్తున్నారో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నా వలె అందరినూ కూడా ఈ వీడియో సందేశాలు సిద్ధపరచటం సాధ్యం కాదు. అలాగే వాక్య సందేశాలు అందించటం కూడా సాధ్యం కాదు. అయితే ప్రతి ఒక్కరు కూడా బోధించలేని వాళ్ళు, అలాగే ఇలా వీడియో సందేశాలు అందించలేనటువంటి వారికి ఉన్న ఏకైక మార్గం, సువార్త పనిలో నేను కొనసాగుతున్నాను కదా, ఈ వీడియో సందేశాలు నీ సెల్లులో నుంచి ఇతరులకు షేర్ చేస్తే సరి. నీవు కూడా దేవుని పని చేసినట్లే. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ కూడా చేయరు. ప్రియులరా, ఎందుకో మరి నాకు తెలియదు. నువ్వు ఇచ్చేటటువంటి లైకు ఈ వీడియో సందేశం అనేకులకు చేరువవటానికి సాధనమవుతుంది. పరోక్షంగా నువ్వు కూడా దేవుని పనిలో కొనసాగిన వాడవుతావు. కానీ అలా చేయడం లేదు. సహోదరా, సహోదరి, ఆలోచించు. నీ చేతిలో ఉన్న సెల్లులో ఈ వీడియో సందేశాలు చూస్తున్న నీవు లైక్ చేయటం మర్చిపోవద్దని ప్రత్యేకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచిది, అంశంలోనికి వెళదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం. మొదటి ప్రశ్నకు సమాధానం: అబ్రహాము కుమారుని పేరేమిటి? అబ్రహాము కుమారుని పేరేమిటి? సమాధానం: ఇస్సాకు. 2. ఇస్సాకు కుమారుని పేరేమిటి? ఇస్సాకు కుమారుని పేరేమిటి? సమాధానం: యాకోబు. 3. యాకోబు కుమారుని పేరేమిటి? యాకోబు కుమారుని పేరేమిటి? సమాధానం: యూదా. 4. యూదా కుమారుని పేరేమిటి? యూదా కుమారుని పేరేమిటి? సమాధానం: పెరేసు. 5. యూదా తామారులకు కలిగిన సంతానం ఎంతమంది? వారి పేర్లేమిటి? యూదా తామారులకు కలిగిన సంతానం ఎంతమంది? వారి పేర్లేమిటి? సమాధానం: 2 సంతానం. 1 పెరేసు, 2 జరాహు. 6. పెరేసు కుమారుని పేరేమిటి? పెరేసు కుమారుని పేరేమిటి? సమాధానం: ఎస్రోను. 7. ఎస్రోము కుమారుని పేరేమిటి? ఎస్రోము కుమారుని పేరేమిటి? సమాధానం: ఆరాము. 8. ఆరాము కుమారుని పేరేమిటి? ఆరాము కుమారుని పేరేమిటి? సమాధానం: అమ్మీనాదాబు. 9. అమ్మీనాదాబు కుమారుని పేరేమిటి? అమ్మీనాదాబు కుమారుని పేరేమిటి? సమాధానం: నయస్సోను. 10. నయస్సోను కుమారుని పేరేమిటి? నయస్సోను కుమారుని పేరేమిటి? సమాధానం: షల్మాను. 11. షల్మాను కుమారుని పేరేమిటి? షల్మాను కుమారుని పేరేమిటి? సమాధానం: బోయజు. 12. బోయాజు కుమారుని పేరేమిటి? బోయాజు కుమారుని పేరేమిటి? సమాధానం: ఓబేదు. 13. ఓబేదు కుమారుని పేరేమిటి? ఓబేదు కుమారుని పేరేమిటి? సమాధానం: యెషయి. 14. యెషయి చిన్న కుమారుని పేరేమిటి? యెషయి చిన్న కుమారుని పేరేమిటి? సమాధానం: దావీదు. 15.
దావీదు బత్షెబాలకు కలిగిన కుమారుని పేరేమిటి? దావీదు బత్షెబాలకు కలిగిన కుమారుని పేరేమిటి? సమాధానం సొలొమోను. 16. సొలొమోను కుమారుని పేరేమిటి? సొలొమోను కుమారుని పేరేమిటి? సమాధానం రెహబాము. 17. రెహబాము కుమారుని పేరేమిటి? రెహబాము కుమారుని పేరేమిటి? సమాధానం అబీయాము. 18. అబీయాము కుమారుని పేరేమిటి? అబీయాము కుమారుని పేరేమిటి? సమాధానం ఆసా. 19. ఆసా కుమారుని పేరేమిటి? ఆసా కుమారుని పేరేమిటి? సమాధానం యెహోషాపాతు. 20. యెహోషాపాతు కుమారుని పేరేమిటి? యెహోషాపాతు కుమారుని పేరేమిటి? సమాధానం యెహోరాము. 21. యెహోరాము కుమారుని పేరేమిటి? యెహోరాము కుమారుని పేరేమిటి? సమాధానం ఉజ్జియా. 22. ఉజ్జియా కుమారుని పేరేమిటి? ఉజ్జియా కుమారుని పేరేమిటి? సమాధానం యోతాము. 23. యోతాము కుమారుని పేరేమిటి? యోతాము కుమారుని పేరేమిటి? సమాధానం ఆహాజు. 24. ఆహాజు కుమారుని పేరేమిటి? ఆహాజు కుమారుని పేరేమిటి? సమాధానం హిజ్కియా. 25. హిజ్కియా కుమారుని పేరేమిటి? హిజ్కియా కుమారుని పేరేమిటి? సమాధానం మనస్సే. 26. మనస్సే కుమారుని పేరేమిటి? మనస్సే కుమారుని పేరేమిటి? సమాధానం ఆమోను. 27. ఆమోను కుమారుని పేరేమిటి? ఆమోను కుమారుని పేరేమిటి? సమాధానం హోషియా. 28. హోషియా కుమారుని పేరేమిటి? హోషియా కుమారుని పేరేమిటి? సమాధానం యొకన్యా. 29. యొకన్యా కుమారుని పేరేమిటి? యొకన్యా కుమారుని పేరేమిటి? సమాధానం షయల్తీయేలు. 30. షయల్తీయేలు కుమారుని పేరేమిటి? షయల్తీయేలు కుమారుని పేరేమిటి? సమాధానం జెరుబ్బాబేలు. 31. జెరుబ్బాబేలు కుమారుని పేరేమిటి? జెరుబ్బాయేలు కుమారుని పేరేమిటి? సమాధానం అబీహూదు. 32. అబీహూదు కుమారుని పేరేమిటి? అబీహూదు కుమారుని పేరేమిటి? సమాధానం ఎల్యాకీము. 33. ఎల్యాకీము కుమారుని పేరేమిటి? ఎల్యాకీము కుమారుని పేరేమిటి? సమాధానం ఆజోరు. 34. ఆజోరు కుమారుని పేరేమిటి? ఆజోరు కుమారుని పేరేమిటి? సమాధానం ఎలీహూదు. 35. ఎలీహూదు కుమారుని పేరేమిటి? ఎలీహూదు కుమారుని పేరేమిటి? సమాధానం ఎలియాజరు. 36. ఎలియాజర్ కుమారుని పేరేమిటి? ఎలియాజర్ కుమారుని పేరేమిటి? సమాధానం మత్తాను. 37. మత్తాను కుమారుని పేరేమిటి? మత్తాను కుమారుని పేరేమిటి? సమాధానం యాకోబు. 38. యాకోబు కుమారుని పేరేమిటి? యాకోబు కుమారుని పేరేమిటి? సమాధానం యోసేపు. 39. యోసేపు ఏ వంశానికి చెందినవాడు? యోసేపు ఏ వంశానికి చెందినవాడు? సమాధానం అబ్రహాము వంశానికి సంబంధించిన దావీదు వంశానికి చెందినవాడు. 40. అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు గడిచిన తరాలు ఎన్ని? అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు గడిచిన తరాలు ఎన్ని? సమాధానం 42 తరాలు. 41. యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక పేరేమిటి? యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక పేరేమిటి? సమాధానం మరియా. 42. యోసేపు మరియను విడనాడ ఉద్దేశించుటకు కారణమేమి? యోసేపు మరియను విడనాడ ఉద్దేశించుటకు కారణమేమి? సమాధానం యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా మరియను విడనాడ ఉద్దేశించెను. 43. ప్రభుదూత యోసేపుతో చెప్పినదేమిటి? ప్రభుదూత యోసేపుతో చెప్పినదేమిటి? సమాధానం దావీదు కుమారుడవైన యోసేపు,
నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. 44. ఇమ్మానుయేలు అను మాటకు మూల భాషలో అర్థమేమిటి? ఇమ్మానుయేలు అను మాటకు మూల భాషలో అర్థమేమిటి? సమాధానం: దేవుడు మనకు తోడు అని అర్థము. 45. క్రీస్తు అను మాటకు మూల భాషలో అర్థమేమిటి? క్రీస్తు అను మాటకు మూల భాషలో అర్థమేమిటి? సమాధానం: అభిషిక్తుడు. 46. యేసు అను మాటకు మూల భాషలో అర్థమేమిటి? యేసు అను మాటకు మూల భాషలో అర్థమేమిటి? సమాధానం: రక్షకుడు అని అర్థం. 47. ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి? సమాధానం: 25 వచనాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఈ మొదటి అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూశాము కదా. మీరు కూడా ఈ అధ్యాయాన్ని పదే చదవండి. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి రాజులు, వారి కుమారులు, వారి పేర్లు నేర్చుకొనటం వలన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేయటము సులభమవుతుందని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త గ్రంథంలో ఈ రాజులకు సంబంధించి మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఈ వ్యక్తుల యొక్క పేర్లు మనము నేర్చుకొనటం వలన యేసుక్రీస్తు వంశావళి ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. కనుక తప్పనిసరిగా మీరు ఈ గ్రంథాన్ని పదే చదవండి, ధ్యానం చేయండి. ఈ అధ్యాయాన్ని ప్రత్యేకించి మరీ చదవాలని మనం చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.